ఎక్కడైతే దైవకే శర్మ గారు గాంధీ గారు ఉంటారో ఇంకా మిగతా వాళ్ళంతా విలవిలపోవాల్సిందే. అటువంటి వాక్ పటిమ గాంధీ గారు, గౌరవ సోదరులు ఈశ్వరయ్య గారు, కోటేశ్వరరావు గారు, గౌతమ్ గారు, వేదికైనటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, అవార్డు గ్రహీతలకు, అపురూపమైనటువంటి ప్రదర్శనించినటువంటి చిన్నారులకు, గాయని గాయకులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చాలా అంటే సమాజంలో ఇక్కడ ఉద్యోగుల లాంటి సంస్థలు కావచ్చు, హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి అనేక సామాజిక సేవా స్వచ్ఛంద సంస్థలు నిరంతరం వారి తపన మన సమాజం చల్లగా ఉండాలి, మన సమాజానికి విశిష్టమైనటువంటి సేవలు చేసి వారి వారి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను చాటుతున్నటువంటి మహానుభావులను గుర్తించి గౌరవించడం ద్వారా ఎదుటి వారిలో కూడా అటువంటి జిజ్ఞాసను కలిగించాలి. ఈ సేవలో నిరంతరం పనిచేస్తున్నటువంటి వారు వారి శ్రమను, వారి కష్టాన్ని మర్చిపోయి సమాజం వారికి ఇస్తున్నటువంటి గౌరవం పట్ల ఇంకా అంకిత భావంతో పనిచేసేటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి అనేక మంది ప్రముఖుల్ని మనం సన్మానిస్తా ఉన్నాం. అవార్డు గ్రహీతలైనటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, చిన్నారులు అపురూపమైనటువంటి నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దైవకే శర్మ గారు నాలాంటి వాళ్ళు వేదిక పైనటువంటి మాలాంటి వాళ్ళను నేను చాలా సందర్భాల్లో గతంలో కూడా ఇలాంటి వేదికల మీద ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మాటల్ని గతంలో కొందరితో షేర్ చేసుకోవడం జరిగింది. సమాజంలో విలువలు పతనం అవుతా ఉన్నాయి. నిరంతర ఆవేదన, దీన్ని సన్మార్గంలో నడిపించేటువంటి అవకాశమే లేదా అని మదనపడేటువంటి మాలాంటి వాళ్లకు ఇప్పటికీ సంస్కృతి